మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉన్నట్టే ఇప్పుడు నేనున్న గుడికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ గుడి ఏంటంటే శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఈ రోజు శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ గార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గోపయ్య స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కుర్చేడులో రైల్వే స్టేషన్ రోడ్డులో ఎన్ఐపి నీళ్ల ట్యాంక్ ఎదురు కొండ మీద ఆ గుడి ఉంది. ఆ గుడి ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి, ఆ గుడికి వందలాది మందిలోనూ భక్తులు ఎందుకు తరలి వస్తున్నారు, ఈ విశేషాలన్నీ గుడి పంతులు గారైనటువంటి అంకాలమ్మ తల్లిని అడిగి తెలుసుకుందాం రండి. అమ్మవారు వెలిచి 30 సంవత్సరాలు, గుడి కట్టించి 7 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు వస్తుంది. అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు తల్లి పుణ్యాన్ని అందరికి బాగుంది. ఆ తల్లి దగ్గర కొత్తలు పోతారు. స్వామి 30 సంవత్సరాల నుంచి పూజ చేస్తూనే ఉన్నా, తల్లి పూజ నమ్ముకొని. నేను కూడా ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు పడినా అంతా ఆ తల్లి చూసుకుంటుంది, నన్ను కానీ నిన్ను కానీ. ఒకనాటి పూజ కాదు ఇది. నేను కాళ్ళకి చెప్పు వేసుకుందాన్ని కాదు, నెత్తులు పెట్టుకుందాన్ని కాదు, మంచం మీద పండుకుందాన్ని కాదు. 30 సంవత్సరాల తల్లి నాకు కాబట్టి. చిన్నప్పటి నుంచి 7 సంవత్సరాల నుంచి అంకాలమ్మ తల్లి వస్తుంది. 7 సంవత్సరాల అమ్మాయి కానించి అంకాలమ్మ తల్లి వస్తుంది. గుళ్ళున్నా ఈ తల్లి కాబట్టి 30 సంవత్సరాలు. గుడి కట్టించామని చెప్పినది ఎప్పుడు 8 సంవత్సరాలు. వచ్చిన వారికి నోటి మాటలు లేకుండా, చేసిన నోటి మాటలు లేని వారికి, చెవులు పడిన వారికి రక్తం పడ్డా కానీ బాగుపడ్డాడన్నారు. సంతానం లేకపోయినా బాగుపడ్డాడు. రోగులనైనా కుంటి కురువ పండుగ అమ్మవారు బాగా చేసింది. ఆ తల్లి పుణ్యాన్ని బాగుపడ్డాడు. ఆ తల్లి నాకు మంచి పేరు తెచ్చింది. మీ అందరి సెలవున దేవతన. ఒకనాటి తల్లి కాదు, ఆ తల్లి పెనించి పుణ్యం వెలిచింది, ఇక్కడ వెలిచింది. ఈ తల్లికి మేము శంకుస్థాపన చేసినప్పుడు మా ఇల్లు మొత్తం కూడా పడిపోయినాయి. స్వామికి తెలిసి బాడికి పడిపోయినా కానీ ఆ తల్లి మళ్ళీ మమ్మల్ని కరవప్పు చేసింది. వచ్చిన భక్తులకి నిలబెడుతుంది. ఆ తల్లి మనుషుల కోరికలు నిలబెడుతుంది. నమ్మిన వారికి బంగారు తల్లి, నమ్మని వారికి బొమ్మ తల్లి. చిన్న కొడుకు 9 ఏళ్ళు, చిన్న కొడుకు. పెద్ద కొడుకు 9 సంవత్సరాలు. అప్పుడు వచ్చింది ఆ తల్లి తిరుగుతున్న తల్లి. నేను పెరిగించుకులు ఏ పక్క తిరగను. నేను ఆ తల్లి రాబట్టినాక నేను పోతున్నా. గోయిందా వెంకటరమణ గోయిందా, శ్రీనివాస గోయిందా, అడుగుతున్నవాడు, ఆపతి ముక్కుల వాడు, వడ్డీ కాసల వాడు, బిడ్డ పేర్లు గల్లవాడు గోయిందా. జై లక్ష్మీతమ్మ తల్లికి, శ్రీ గోపాల స్వామికి, నాగరాజ తల్లికి జై. ఆదిపరశ అంకమ్మ తల్లికి జై. ఆదిపరశ అంకమ్మ తల్లికి జై. ఆదిపరశ అంకమ్మ తల్లికి జై. వెంకటరమణ గోయిందా 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 గోయిందా. నేను ఒకనాటి అమ్మని కాదు బాలన్నాను. అణిగెళ్ళ గ్రామం పుట్టాను, పెనగించి పుల్ల వెలిశాను, ఊరు వాడ వచ్చాను, పల్లెపట్నం వచ్చాను. ఈ బంగారు కొండపైన కొలువైనాను నేను 30 సంవత్సరాలు. నాకు ఇప్పుడు ఇంకెవరు మిమ్మల్ని అడగాల్సిన పని లేదు. నేను వస్తే నేను పడతాయి, నేను రాకపోతే నేను రావు. నా వాళ్ళకి మీరు మొత్తుకున్నా కొట్టినా కానీ నేను రాదు. అవసరమైన వాళ్ళ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడిపోతాను, వాళ్ళతో మాట్లాడిపోతాను. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి నాకు నా బాలకి వినపడదు. నేను లేకపోతే నేను ఉన్నాను కాబట్టి ఈ మొత్తానికి తెలియజెప్పగలుగుతాను. చిన్నతనం నుంచి కూడా అంకాలమ్మ తల్లి సేవకురాలు. అలాగే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఆ అమ్మవారి సేవకురాలుగా నిలిచిన తర్వాత అమ్మవారు అంకాల పరమేశ్వరి సేవ చేసేది. ఆ తర్వాత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి సేవకురాలుగా ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి చేస్తుంది. అలాగే ప్రతి గ్రామాన్ని కూడా అమ్మవారి నామస్మరణ తెలియజేస్తూ ఆ యొక్క అమ్మవారి సేవకురాలుగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి, శ్రీ ఆదిపరాశక్తి అంకమ్మ అమ్మవారి సేవకురాలుగా నిలిచింది. అలాగే పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలందరి సహకారంతో అమ్మవారి దేవస్థానం నిర్మించడం జరిగింది. మానవ రూపం దాల్చి మహిమలు చూపించిన బంగారు తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి. ప్రతిష్ఠ జరిగింది గుడి. ఇది పురాతనమైన గుడి, కొండ మీద వెలిసింది అమ్మవారు. ఇది భక్తురాలికి 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆమె కొలుస్తూ ఉంటుంది. దేవత ఎప్పుడు ఆ మనసులో ఉంటుంది. ఇది రాను రాను ప్రత్యేకించి గుడి కట్టినాక బాగా ప్రబలమైపోయినది. ఏట ఇదే రోజున కళ్యాణం జరుగుతుంది. గోపయ్య స్వామి తిరుపతమ్మ తల్లికి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అయిపోయిన ఊరేగింపు జరుగుద్ది. ఇది ఇక్కడ బాగా జనం బాగానే వస్తారు.
భోజనాలు చేస్తారు, భోజనం పెడతారు, అన్నదానాలు జరుగుతాయి, భారీ ఎత్తున బాగా జరుగుద్ది. ఎందుకంటే నమ్ముతున్నారు జనాలు, అమ్మవారు వాళ్ళందరికీ చేస్తున్నది, అనుకున్న పని చేస్తున్నది. అందుకని భక్తులందరూ నమ్ముతున్నారు, వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి పనులు జరుగుతున్నాయి కాబట్టి అమ్మవారిని చూడటానికి వస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నారు? గత 3 సంవత్సరాల నుంచి అండి. 2022 కాడి నుంచి ప్రతిష్ట జరిగిన కాడి నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమాలు పాల్గొంటున్నాను. 3 సంవత్సరాల నుంచి నాకు కొద్దిగా నా సంసార పరంగా కానీ, నా యొక్క పిల్లల పరంగా కానీ అనుకున్న ప్రకారం అన్ని పాజిటివ్గానే ముందుకెళ్తున్నాను. కావున ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే కళ్యాణంలో కూడా పాల్గొంటున్నాను. ముందు రోజు ఉత్సవ కార్యక్రమం జరుగుద్ది, గ్రామోత్సవము. ఈరోజు మాత్రం ప్రతి సంవత్సరం ఇదే రోజున అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. రాత్రి 7 గంటలకెల్లా ఆ యొక్క కళ్యాణంలో పాల్గొంటున్నాను. ఆ కళ్యాణం పాల్గొని ప్రతి సంవత్సరం నాకు అప్పటి నుంచి ఎదుగుదలగానే ఉంది, మనశ్శాంతి ఉంటుంది. ఇంట్లో అన్ని సమస్యలకి ఒక మంచి దావే ఉన్నది. అందువల్ల ఈ యొక్క అమ్మవారిని పోగొట్టుకుంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కోరికలు ఏమన్నా తీరాయా, నెరవేరాయా? కొన్ని తీరినాయి, కొన్ని లైన్లో ఉన్నాయి. మా పాపకి మెడిసిన్ సీట్ కోసం చూసాము, అనుకున్నప్పుడు ఇక్కడ మాకు ఫలించింది కొద్దిగా. అప్పటికే కొద్దిగా లైన్లో ఉంది. అదే సంవత్సరం మేము అనుకునేది మాకు నెరవేరింది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో పాప కూడా రాస్తుంది. చూడాలి, ఆ కోరిక కూడా తీరిద్ది చూడాలి. అమ్మవారు లేలుంటే తీరాలి కూడా, మా లెక్క తీరుతుందని అనుకుంటున్నాం కూడా. అట్నే ఉంది. జయ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి.